నందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యెషయా గ్రంథము 1:19 మీరు సమ్మతించి నా మాట విని ఎడ్ల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. ఈ మాటలు మనం యెషయా గ్రంథంలో చూస్తున్నాం. ఇది ఒక ప్రవచన రూపకంగా మరియు హెచ్చరికగా ఉన్నట్టు మనము చూడగలం. మీరు సమ్మతించి నా మాట విని ఎడ్ల అంటే దేవునితో ఇశ్రాయేలు ప్రజలు సమ్మతించకుండా వాళ్ళకి ఇష్టమైనట్టుగా జీవించడం మనము చూస్తామన్నమాట. వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు వెళ్ళిపోవడం, వాళ్ళకి ఇష్టమైనట్టుగా జీవించడం, వాళ్ళు చేసే పనులు దేవునికి ఇష్టం లేకపోయినందువల్ల దేవుడు వారిని కొన్నిసార్లు చెరలోనికి, కొన్నిసార్లు బాధల్లోనికి పెట్టారు. కానీ దేవుడు మరలా వారికి పిలుపునిస్తున్నారు కదా, మీరు సమ్మతించి నా మాట విని ఎడ్లా అంటే మీరు నాతో సమ్మతి కలిగి నా మాట విని ఎడ్లా అంటున్నారు. అంటే దేవునితో మనం సమ్మతించినప్పుడు, దేవుని మాట వినినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలాగ మనం వింటేట మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. అంటే భూమి మీద ఉన్న మంచి పదార్థములన్నీ కూడా దేవుని ప్రజల కొరకు చేశారు. ఈరోజు క్రొత్త నిబంధన భక్తులుగా మన కొరకు చేశారన్నమాట. మనం ఆ మంచి పదార్థాలు అనుభవించాలి అని అంటే ఆయన మాట సమ్మతించి ఆయనకు సమ్మతించి ఆయన మాట వినేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. చాలా వరకు మనం చూస్తాం కదా, దేవుని మాట వినడం వల్ల, దేవునితో నడవడం వల్ల ఈ భూమిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు వారికి ఇచ్చినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూడగలమాట. అందుకే యేసుప్రభువారు కొత్త నిబంధనలు అంటారు కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడదురు. అంటే ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో, దేవునితో సమ్మతించి నడుస్తూ నీతిగా ఉంటారో, కొన్నిసార్లు వాళ్ళకి ఆకలి దప్పులు కలుగుతాయి. కానీ దేవుడు వారికి భూమి యొక్క మంచి పదార్థాలతో అనుభవించేటట్టు చేస్తాడంట. భూమి మీద ఉన్న మంచి పదార్థాల్లో ఆ దేవుడు వారికి ఇస్తాడంట. యోసేపు జీవితంలో మనం చూసినప్పుడు తండ్రి యొద్ద నుండి అతడు తీసివేయబడి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు చాలా బాధలు, కఠిన బాధలు అనుభవించారని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది. కానీ ఆయన దేవుని మాటనే విన్నాడు. దేవునితో సమ్మతించి ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా ఆయనను నడుచుకున్నాడు. కాబట్టి అందుకే మన కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, దేవుని వాక్యం అతన్ని పరిశోధించిందంట. ఆ పరిశోధించిన తర్వాత దేవుడు ఆయనకి ఐగుప్తు యొక్క మంచి పదార్థాలు ఇచ్చారనమాట. ఐగుప్తు దేశంలో గోషేన్ అనేది ఒక మంచి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఇశ్రాయేలుకి యోసేపు ద్వారా ఇవ్వబడింది అనమాట. యోసేపు మంచి పదార్థాలు అనుభవించడమే కాదు, యోసేపు కుటుంబ సభ్యులు కూడా మంచి పదార్థాలు అనుభవించడానికి యోసేపు దేవునితో సమ్మతించి దేవుని మాట విన్నాడు కనుక భూమి యొక్క మంచి పదార్థాలు, ఐగుప్తు యొక్క మంచి పదార్థాలు అనుభవించినట్టు చూడగలం. యోసేపును ఆశీర్వదించినప్పుడు కూడా మోషే అంటారు కదా, దేవుడు చెప్తారు కదా, ఈ భూమి యొక్క, ఆకాశం యొక్క, అగాధ జలముల యొక్క, సూర్యునిలో ఉన్నవి అన్ని మంచి పదార్థాలతో నువ్వు బ్లెస్ అవుతావు అని అంటారు. ఎందుకు అనంటే యోసేపు దేవుని మాట, దేవునితో సమ్మతించి ఆయన మాట విని నడిచారు కనుక. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఆయన మాట వినేవారంగా, ఆయనతో సమ్మతించి నడిచేవారంగా ఉందుముగాక. భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక. ఆమేన్.